ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 5వ వచనం. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతృత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ వందనాలండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. నమస్కారం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రభు మనకు సాయం చేశాడు. ఆయన సన్నిధిలో నిలబడడానికి, నూతనమైన దినాన్ని అనుభవించడానికి, లేకపోతే నూతనమైన దినములో ప్రవేశించడానికి. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. దేవుడు మన జీవితాల్ని ఆయన దర్శిస్తున్నాడు. ఆయన మన జీవితాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. శాంతి టీవీలో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు, ఒక్క శనివారం మాత్రం సాయంకాలము 3:30 నుంచి 4 గంటల వరకు. మిగతా టైమింగ్లో, మార్నింగ్ టైమింగ్లో ఎటువంటి మార్పు లేదు. రిపీటేషన్ టైంలో శనివారం మాత్రం మార్పు ఉంటుంది. అక్కడ ఉదయం మిస్ అయినా మీరు శాంతి టీవీలో సాయంత్రం చూడొచ్చు. కొంతమంది అక్కడక్కడ కొత్త టీవీలు కొనుక్కుంటున్నారు. వాటిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కొంతమంది ల్యాప్టాప్స్ కొనుక్కుంటున్నారు, కొంతమంది మొబైల్స్లో కొనుక్కున్నారు. కనుక మొబైల్స్లో మీరు యూట్యూబ్లోంచి కూడా మీరు చూడొచ్చు. శాంతి టీవీ అనేటువంటి ఛానల్లో స్టూడియో నుంచి టెలికాస్ట్ అవుతున్నట్టు టైంలో, టీవీలోకి వస్తున్నటువంటి సమయంలోనే మీరు యూట్యూబ్లో స్ట్రీమింగ్గా దాన్ని చూడొచ్చు. కనుక ఇది మంచి అవకాశం. దేవుని మాటలు వినడానికి, దేవుని మాటలు వివేచించడానికి, దేవుని మాటలు వినియోగించుకోవడానికి ఇది మంచి అవకాశం. కనుక దేవుని మాటలు వినండి. దేవుని మాటలు వినడం ద్వారా మీరు ఖచ్చితంగా దీవించబడతారు. దేవుని మాటలు విని శపించబడిన వాళ్ళు ఎవరు లేరు, కానీ దేవుని మాటలు విని ఆశీర్వదించబడతారు. కాబట్టి దేవుని మాటల ద్వారా మనకు ఆశీర్వాదం వస్తుంది. ఈ మాటలు నేను మీతో చెప్పాను కనుక మీరు పవిత్రులై ఉన్నారు. దేవుని వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది. దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. దేవుని వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది, ప్రేరణలోకి నడిపిస్తుంది. దేవుని వాక్యం మనల్ని మన యొక్క లోటుపాట్లను ఎత్తి చూపిస్తుంది. దేవుని వాక్యం మనకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. దేవుని వాక్యం మనకు ఎన్నో విధాలుగా గాడ్స్ వర్డ్ అంటే గాడ్స్ వర్డ్ అంటున్నామంటే వర్డ్ అనేది తీసేసిన ఇట్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఈజ్ గాడ్. దేవుని వాక్యం అంటే దేవుడే, వాక్యమే దేవుడై ఉండెను. యేసుక్రీస్తుకు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి వాక్యము అనే పేరుంది. వర్డ్ ఆఫ్ గాడ్, లోగోస్ ఆఫ్ థియోస్. లోగోస్ అంటే మాట, దేవుని మాట. ఆఫ్ థియోస్ అనగా దేవుని మాట, క్రీస్తు మాట. క్రీస్తు దేవుని మాట, దేవుని శబ్దం, దేవుని స్వరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థన చేసుకొని, ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రార్థనా విషయాలు నాకు పంపించండి. ప్రార్థనా విషయాలు పంపించడానికి ఎలా పంపించాలి అని మీరు అడిగితే నా 2 నంబర్లు ఉన్నాయి, డిస్ప్లే అవుతున్నాయి. ఆ 2 నంబర్లు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఫేస్బుక్లో కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు, ఈమెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. gfihmi2015@gmail.com. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఛానల్ ద్వారా, లేకపోతే ఈ వేరు విధానాల్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీ సహోదరుని. ఏదో చెప్పినట్టుగా హెడ్ వెయిట్ ప్రభు కృపను బట్టి లేదని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఈగో ఉందేమో కానీ సూపర్ ఈగో అంటూ ఏమీ లేదు. కొంతమందిలో సూపర్ ఈగో ఉంది. ప్రభు కృపను బట్టి ఆ సూపర్ ఈగోలు మాలో సేవకుల్లో తగ్గిపోవాలని, గర్వాంధులు కాక అణిగి ఉండాలని మా కొరకు ప్రార్థన చేయండి. టీవీ ప్రసంగులు అనబడిన వాళ్ళు మరింత ఎక్కువగా అతిశయిస్తున్నారేమో ఈ దినాల్లో అనిపిస్తుంది నాకు. టీవీల ద్వారా లేకపోతే యూట్యూబుల ద్వారా పాపులర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సరే, ఏదేమన్నప్పటికీ ఈ కార్యక్రమం మీది మీ ఫ్యామిలీ ప్రోగ్రాం కనుక దీని కొరకు మీరు ప్రార్థించండి, దీనికి సహకరించండి. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందుకు సాగుదాం. దయచేసి మీకు అవకాశం అంటే మీ సతీమణి, మీ సహోదరి అనగా మీ వైఫ్ మీ దగ్గర ఉన్నట్లయితే, ఒకవేళ మీ భర్త గారు మీ పక్కన ఉన్నట్టయితే, ఏమండి ప్రార్థన అంటున్నారు కదా, చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తామని మీ పక్కన ఉన్నటువంటి మీ స్పౌస్తో మీ చేతిని కలిపి మీరు ప్రార్థించండి. అయితే పిల్లలు కానీ ఉన్నట్లయితే కలిసి చేతులు కలిపి ప్రార్థన చేస్తాం.
ఈ టీవీ మినిస్ట్రీ ఇంకా స్ప్రెడ్ కావాలి, శాంతి టీవీ ఇంకా స్ప్రెడ్ కావాలి. శాంతి టీవీ అనేక జీవితాల్లో శాంతిని అనుగ్రహించాలి. ఇట్స్ టైమ్ టు చేంజ్ అని మనకు తెలియజేసేటువంటి ఈ ఛానల్ మనల్ని ఛానల్లో వినబడుతున్నటి మాటల ద్వారా మనలో చేంజ్ తీసుకొని రావాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ పాద పద్మములకి మీద పడుతున్నాం. అలనాడు ఒక స్త్రీ నాయన మీ పాదములు ముద్దు పెట్టినట్టుగా, తన కన్నీటితో మీ పాదములు కడిగినట్లుగా, తన తల వెంట్రుకలతో మీ పాదములు తుడిచినట్లుగా తండ్రి మీకు వందనం చేస్తున్నాం. మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభు. మరి ఇలాగా మీ పాదముల దగ్గర కూర్చుంటున్నాం. మీ పాదములు మేము పట్టుకుంటున్నాం. అపరంజిని పోలినట్టు పాదములను బట్టి మీకు వందనము చెల్లిస్తున్నాం. ఆ గాయపడినటువంటి హస్తములు మాత్రమే కాకుండా ఆ గాయపడిన పాదాలని మేము ఆ పాద పద్మముల మీద పడుతున్నాం, ప్రాధేయపడుతున్నాం, ప్రార్థిస్తున్నాం ప్రభు. తండ్రి మీకు వందనాలు చేస్తున్నాం. ఈ సమయంలో మాలో కొంతమంది అనారోగ్యంతో బలహీనతలతో ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ప్రభువా వారి ప్రతి బలహీనత నుంచి మీరు విడిపించండి. విదేశీ ప్రయత్నాల్లో ఉన్నటువంటి కొంతమంది యవన బిడ్డలు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కొరకు ద్వారాలు మీరు తెరవండి ప్రభువా. వారి జీవితాల్లో మీ కార్యం జరిగించి వారు విదేశాలకు వెళ్ళాలని వారు ఆశిస్తున్నట్టుగా వెళ్ళి మంచి ప్రదేశంలో వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి మీ నామాన్ని మయంపరుస్తూ అన్యుల దేశంలోనూ లేకపోతే విదేశాల్లో కూడా వారు విశ్వాసమునే మాత్రం విడిచిపెట్టకుండా వారు ముందుకు సాగుతూ సాయం చేయమని అడుగుతున్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా యేసయ్యా మీకు వందనాలు చేస్తున్నాం. మా పట్టణాల కొరకు, మా నగరాల కొరకు, మా గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా దైవజనులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా రాజకీయ నాయకులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కలెక్టర్లు, మేయర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీకు వందనాలు చేస్తున్నాం. ఈ రాజకీయ నాయకులు అనబడిన వాళ్ళ కొరకు ప్రార్థించమని చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి మేము పైసల కోసం మా చేతులు చాపడం లేదు. ప్రభువా మా పోషకుడివి, మాకు అనుగ్రహించేవాడివి, మా యజమానుడా, మా కనులు నీ వైపు మాత్రమే చూస్తున్నాయి. కనుక ప్రభువా రాజకీయ నాయకుల వైపు చూస్తున్నట్టు అనేక మంది సేవకులు ఎలక్షన్ టైంలో వారి వైపు చూస్తున్నారు. వారిని మీరు క్షమించండి. విశ్వాస నేత్రములు, మనోనేత్రములు మోయబడి అలా చూస్తుండగా వారిని మీరు క్షమించమని కోరుకుంటున్నాం. మా సహాయము నీవే. కొండల తట్టు చూస్తున్నారు చాలామంది. రాజకీయ నాయకులు అనే కొండల వైపు చూస్తున్నారు. ప్రభువా రాజువైన నీ వైపు మేము చూస్తున్నాం. ఆకాశపు వాకెళ్ళి విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు అనుగ్రహించగలిగిన దేవుడు అయిన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా ఈరేవైనందుకు మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా క్యాన్సర్తో బాధపడుతున్న వారందరినీ మీ శ్రద్ధకి తెస్తున్నాం. కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతున్నవారు, అంతేకాకుండా ఆయన మల్టిపుల్ వాల్స్ బ్లాక్ అయ్యి సర్జరీ జరిగించుకోవాల్సిన వారు వీరందరూ మీ సంధానానికి తెస్తున్నాం. తండ్రి మా దేహాలు ఎంతో బలహీనమైనవని మేము దినాల్లో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇట్టి మరణమునకు లోనుగు శరీరం అని పౌలు గారు చెప్పినట్టుగా మరణానికి లోనవుతున్నాయి మా శరీరాలు, వ్యాధిన బారిన పడుతున్నాయి మా శరీరాలు. కనుక ఈ సమయంలో ఈ దీన శరీరాలను మీ మహిమ శరీరమునకు సమరూపము గల శరీరాలుగా మార్చడానికి నువ్వు సమర్థుడివి కనుక ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు చేస్తూ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యము మీరు మాతో మాట్లాడుతుండగా మా హృదయాల్లో మంటను మేము గుర్తించగలటూ సాయం చేయండి. మా హృదయాల్లో మంట పుట్టడం ద్వారా అపవిత్రమైన తలంపులన్నీ దహించి వేయబడగలటూ సాయం చేయమని అడుగుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న పరిచర్య అంటే ఏంటి? వాట్ ఈస్ మినిస్ట్రీ? పరిచర్య అంటే పోగు చేసుకోవడం అనుకుంటున్నారు. పరిచర్య అంటే పోగొట్టుకోవడం కూడా. పరిచర్య అంటే పొందుకోవడమే అనుకుంటున్నారు. పరిచర్య అంటే పోగొట్టుకోవడం అని కూడా అర్థం చేసుకోవాలి. పరిచర్యని గురించి 6 విషయాలు మనం ఆలోచించాం. పరిచర్యలో ఉన్నవారు ఉన్నారు, పరిచారకులుగా ఉన్నవారు, యాజకులుగా ఉన్నవారు ఉన్నారు. యాజకులుగా ఉన్నవారు ఈ దినాల్లో యాచకులుగా మారిపోయారు. అది వేరే విషయం, వాటిలోకి వెళ్ళలేదు. నిన్న మనం ఆలోచించిన విషయాలు పరిచర్యను గురించి. పౌలు ఏం చేశాడు? 1 తర్కించాడు. స్టోయిక్స్తో లేకపోతే ఎపిక్యూరియన్స్తో మాట్లాడి, లేకపోతే తెలివితేటలు కలిగినటువంటి మేధో సంపద కలిగినటువంటి యూదులతో మాట్లాడి, అన్ని జనులతో కాదు యూదులతో మాట్లాడి
జ్ఞానమును వెతికేటువంటి గ్రీసు దేశస్తులతో మాట్లాడి జ్ఞానుల మధ్యలో బోధించినట్టుగా బోధిస్తున్నానని చెప్పాడు పౌలు గారు. ఇలా బోధించి అతి విద్య వలన వెర్రి పట్టినది అని ముద్ర వేయించుకోబడినట్టు పౌలు గారు ఆయన చెప్తున్నట్టు మాటలు, ఆయన చేసిన పనులు ఆయన తర్కించాడు. తర్కములో ఆయన అన్నిసార్లు గెలిచాడని, అన్నిసార్లు ఓడిపోయాడని కాదు, కానీ ఏదో ఆయన కన్విన్స్ చేశాడు, కన్విన్స్ చేయగలిగాడు, కన్వే చేయగలిగాడు. దేవుని స్తోత్రం. రెండవదిగా మనం ఆలోచించాం, ఆయన ఒప్పించాడని. అకులా ప్రిస్కిలా అనబడిన వాళ్ళని సత్యాన్ని చెప్పడం ద్వారా వాళ్ళని ఒప్పించాడని, అంతేకాకుండా సాక్ష్యం ఇచ్చాడని. తన గురించి తన రక్షణ సాక్ష్యం చెప్పాడని కాదు, సాక్ష్యం ఇచ్చాడని. అంతేకాకుండా మనం ఆలోచించిన విషయం, ఆయన ప్రేరేపించాడని, ఆయన బోధించాడని. అంతేకాకుండా ఆయన అనుభవంలోకి నడిపించాడని. అనగా ప్రశ్నించాడు, హలో మీరు పరిశుద్ధాత్మను పొందారా అని. చూడండి, పరిశుద్ధాత్మ ఆల్రెడీ రక్షింపబడినప్పుడే వచ్చింది అని విశ్వసించే వ్యక్తి కాదు కాబట్టి, ఓహో మీరు రక్షింపబడ్డారు కదా అప్పుడే పొందేసి ఉంటారులేండి, మళ్ళీ నేను ఏదో పొరపాటున తొందరపడి ప్రశ్న వేశానని అడగకుండా, అని చెప్పకుండా, అని వివరణ ఇవ్వకుండా వారిని ఒక అనుభవంలోకి నడిపించాడు. ఫిలాసఫీ, సైకాలజీ లేకపోతే సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం, కానీ వాళ్ళని ఒక ఎక్స్పీరియన్స్లోకి నడిపించకపోతే, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తేనే సరిపోదు, వాళ్ళని ఎక్స్పీరియన్స్లోకి నడిపించాలి. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోవడం వల్ల, లేఖనాల్ని ఎరగాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. లేఖనాల్ని అనగా ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని ఎరగాలి, వాక్యాన్ని గ్రహించాలి, ఆత్మను లేకపోతే దైవికమైన శక్తిని, డ్యునామిస్ పవర్ని మనం అనుభవించాలి. ఈ రెండు మనకు ఉన్నట్లయితే, ఎరిగేటువంటి జీవితం లేకపోతే అనుభవించేటువంటి ఈ అనుభవం మనకు ఉన్నట్లయితే, మనము సద్దుకైలాగా మనం పరాజయం పొందాం. మనము వాళ్లకు మించి ఒక సఫలతలో మనం ముందుకు సాగలం. కాబట్టి రెండు విషయాలు, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ, యు ఆర్ నాట్ నోయింగ్ ద స్క్రిప్చర్స్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్. దట్స్ వై యు ఆర్ ఎర్రింగ్, యు ఆర్ ఇన్ కన్ఫ్యూషన్. మీరు పొరపాటు పడుతున్నారు, ఎర్రర్లోకి వెళ్ళిపోతున్నారు, మిస్టేకన్ అవుతున్నారు. కారణం ఏంటంటే, లేఖనాలు ఎరిగినట్టు అనుకుంటున్నారు కానీ అంతటితో ఆగిపోతున్నారు. దేవుని శక్తిని మీ జీవితంలో పునరుత్థానం, యేసును లేపిన ఆత్మ యొక్క అదే శక్తిని మన దేహములను లేపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని ఆత్మ, ఆ గాడ్స్ పవర్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం. పైనుండి శక్తి పొందేంత వరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. స్టే అట్ జెరూసలేం, డోంట్ రోమ్ హియర్ అండ్ దేర్. అక్కడిక్కడ తిరగొద్దు, మీరు కాలు గాలిన పిల్లలాగా తిరగొద్దు. స్టే దేర్, స్టే అట్ జెరూసలేం. శక్తిని పొందుకోండి, శక్తిని పొందుకోండి. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. ఒక అనుభవంలోకి ప్రజలు నడిపించబడాలని నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 5వ వచనం. పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత కలవాడై దేవుని స్తోత్రం. హల్లెలూయా. బుక్ ఆఫ్ యాక్ట్స్ 18th chapter verse 5 in the Passion translation, TPT అనగా బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా. దీన్ని ఒకవేళ న్యూ ఏజ్ ట్రాన్స్లేషన్ అనో లేకపోతే న్యూ అపోస్టలిక్ రిఫార్మేషన్ నార్ వాళ్ళ ట్రాన్స్లేషన్ అనో లేకపోతే ఎక్స్ట్రీమ్ పెంటికోస్టల్ ట్రాన్స్లేషన్ అనో ఇలా వ్యాఖ్యానించవచ్చు కొంతమంది. ఏదేమైనప్పటికీ దాంట్లోంచి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా అరామిక్ బేస్డ్గా, అరామిక్లోంచి ఎక్కువ అనువాదం చేయబడినట్టుగా ఉంటుంది కనుక నాకు ఈ తర్జుమా చాలా ఇష్టం. మీరు ఈ తర్జుమా ఇష్టపడాలని, ఈ ఆధునిక తర్జుమాని మీరు అభిమానించాలని రూలే లేదు. మనకు కావాల్సిన పాయింట్ తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళ సిద్ధాంతాన్ని సరి చేసుకోవడానికి, సమర్థించుకోవడానికి ఏదైనా చెప్పింటే దానికి అది పక్కన పెట్టేద్దాం. ట్రూత్ ఎలా ఉందో అలా ఉంటే చాలు. నేను చదువుతున్నాను 5వ వచనం. వెన్ సైలస్ అండ్ తిమోతి, వీళ్ళ పేర్లు ఎక్కడో విన్నాం. ఆగిపోయిన వాళ్ళు, ఆలస్యంగా వచ్చిన వాళ్ళు, ఆజ్ఞ పొందినప్పటికీ కూడా
వెంటనే రాలేకపోయిన వాళ్ళు. వెన్ సైలస్ అంటే బర్నబా ప్లేసులో వచ్చినటువంటి సైలస్, తిమోతి అంటే మార్కు ప్లేసులో వచ్చినటువంటి తిమోతి ఫైనలీ అరైవ్డ్ ఫ్రమ్ మాసిడోనియా. ఫైనలీ దే వర్ లెఫ్ట్ at Berea and they just moved from Macedonia. Paul spent all his time preaching the word of God. Paul spent all his time. ఇంకా ఆయన పార్ట్ టైం మినిస్ట్రీ ఫుల్ టైం మినిస్ట్రీ చేసేదానికి అనడానికి కోసం. Paul spent all his time, major time, restlessగా in season and unseason he was preaching the word of God. ఫుట్ నోట్లో రాయబడింది అరామిక్లో ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. అంటే హీ స్పెంట్ ఆల్ హిస్ టైమ్ ప్రీచింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎథెన్స్ వారు ఏదో వినాలి, ఏదో కొత్త విషయాలు వినాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్త విషయం చెప్పించుకోవాలి అనే ధోరణిలో ఉన్నట్టుగా Paul was spending his time preaching the word of God, trying to convince the Jews that Jesus was the Messiah. Jesus would become Messiah అని కాదు, Jesus was the Messiah and is the Messiah. ఇది ఆయన యొక్క పాయింట్. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 5వ వచనం. మాసిదోనియా నుండి శీల తిమోతులు వచ్చాక పౌలు తన కాలమంతా బోధించడానికి వినియోగించాడు. యూదుల సమక్షంలో మాట్లాడి యేసు ప్రభువే క్రీస్తుని నిరూపించేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సిన విషయం 5వ వచనం. ఇక్కడ నా దగ్గర వేరొక ఇంగ్లీష్ తర్జుమా ఉంది, దాంట్లో వచ్చి నేను చదువుతాను. ఇది ఫాదర్స్ లైఫ్ ట్రాన్స్లేషన్ అనేటువంటి ఆధునిక ట్రాన్స్లేషన్. ఇది డేవిడ్ అనేటువంటి ఆయన తర్జుమా చేశారు. దీంట్లో వచ్చి నేను చదువుతున్నాను. 18వ అధ్యాయము 5వ వచనం. ఈ బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా ప్యాషన్ ట్రాన్స్లేషన్ లాగా అంత పారాఫ్రైజ్డ్గా ఉండదు, అంత యాంప్లిఫైడ్ బైబిల్లో లాగా ఉండదు. ఇక్కడ కొద్ది తేడా ఉంటుంది. బట్ వెన్ Silas and Timothy came down from Macedonia, Paul felt an urgency in his spirit to testify to the Jews that Jesus was the anointed one. He felt an urgency in his spirit. అతడు తన ఆత్మలో ఏదో చెప్పాలనేటువంటి ఒక నడిపింపు, ఒక ప్రేరణ, ఒక తొందరపాటును పొందాడు. Paul felt, అపోజిల్ పాల్ ఫీల్ అయ్యాడు. felt an urgency in his spirit. అతని ఆత్మలో అత్యవసరతను అనుభవించాడు, అత్యవసరతను ఫీల్ అయ్యాడు, అనుభూతి చెందాడు. టు టెస్టిఫై టు ద Jews that Jesus was the anointed one. వీళ్ళకి చెప్పాలి. వీళ్ళకేదో కట్టుకథలు పెట్టకథలు చెప్పడం కాదు, యూదా మతంలోని ఉండాల్సినటువంటి పెట్టకథలు కట్టుకథలు అవి కాదు వీళ్ళకి కావాల్సింది. దే షుడ్ నో దట్ జీసస్ ఈజ్ ద మెస్సియా. ఇట్ మీన్స్ మెస్సియా వచ్చాడు, వెళ్ళిపోయాడు. మెస్సియా రాబోతున్నాడు అనేటువంటి వాళ్ళ వాదనను కొట్టివేసి, అరే ఎర్రి మొకాలారా, పిచ్చోళ్ళారా, హీ హ్యాస్ కమ్ అండ్ హీ హెస్ వెంట్ బ్యాక్ టు హెవెన్ అండ్ హీ వుడ్ కమ్ బ్యాక్ అనేది మెస్సియాని గురించి తెలియజేయాలి, మెస్సియాలజీ తెలియజేయాలి, మెస్సియా శాస్త్రాన్ని తెలియజేయాలి అనేది క్రిస్టోసాలజీ. ఓకే, క్రిస్టోసాలజీ రెండు ఒకటేలేండి. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడినమాట మన టైటిల్ ఆతురత, అర్జెన్సీ అనగా ఆత్మలో ఏదో తీవ్రత, మంట. అతడు ఆతురత గలవాడై, కొత్తగా వచ్చినవాడు కాదు, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అంటారు. కొత్త బిచ్చగాడేం కాదు పౌలు గారు. 9వ అధ్యాయంలో రక్షింపబడ్డారు. ఇప్పుడు 9 అధ్యాయాలు అయిపోయినాయి అంటే ఇంచుమించు ఒక 10-15 సంవత్సరాలు గడిచిపోయింది. జూనియర్ ఏం కాదు అనే మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్ కలిగినోడే, చాలా ప్రసంగాలు చేసినోడే, చాలా ప్రసంగాలు రాసినోడే. కానీ అతనిలో ఉన్నటి ఆతురత చూడండి, అతనిలో ఉన్నటి ఆసక్తి చూడండి, అతనిలో ఉన్న మంట చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవలోకి వచ్చి 30 సంవత్సరాలు అయినప్పటికీ వాక్యం చెప్పాలని ఏం చెప్తాంలేండి అనే విరక్తి భావం కాదు. ఇంకా చెప్పాలి, ఇంకా నేను తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి, ఇంకా చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచన, ఆత్రం. తినేవాడికి ఆత్రం అన్నట్టుగా బోధించేవాడికి ఆత్రం.
రోజు బోధించకపోతే ఏదో ఒక బాధ, ఏం బోధించలేకపోయామే. ఈరోజు అవతల వ్యక్తి వేరొక వ్యక్తి వచ్చి 1 అవర్ ప్రసంగించాడు, ఎక్కువసేపు ప్రసంగించాడు, నాకు అవకాశం దొరకలేదు, మళ్ళీ నాకు అవకాశం దొరుకుతుందేమో లేదు అన్నట్టుగా, ఇదే లాస్ట్ ప్రసంగమేమో అన్నట్టుగా కొంతమంది ప్రసంగం చేస్తుంటారు. నేను ప్రసంగ వేదిక దొరికిందనుకోండి, ప్రజలు ఉన్నారనుకోండి, సాగదీసి ప్రసంగం చేసేవాళ్ళమే. అవి ఇవి చెప్పాలి, అటు వెళ్ళి ఇటు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లుగా ప్రసంగం చేస్తుంటాం మనం. కానీ ఇక్కడ టైం ఛానల్లో మన ప్రోగ్రాంలో ప్రసంగానికి 26-27 నిమిషాలు కేటాయించారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఒక అరగంట 40 నిమిషాలు ఆయన ఇచ్చేసింటే ఇంకా ఏవేవో విషయాలు చెప్పేసి మీ టైయాన్ని కొద్దిగా వేస్ట్ చేసి ఉండేవాళ్ళం మేము. ఇప్పటికి టైం వేస్ట్ అవుతుందో లేదో మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకే తెలియడం లేదు. కానీ దీన్ని వేస్ట్ అని కాకుండా ఇన్వెస్ట్గా భావించండి. ఈ మాటలు మీరు వింటున్నారనుకుంటాను, గ్రహిస్తున్నారు అనుకుంటా. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. gfihmi2015@gmail.com అనేటువంటి మెయిల్ ఐడికి. అతడు ఆతృత కలిగిన వాడై, దేనికి ఆతృత? తినడానికి ఆతృత కాదు, అతడు ఆకలి కలిగిన వాడని కాదు, అనగా ఆత్మీయ ఆకలి కలిగిన వాడై, సేవలో ఒక తపన, ఒక మంట, ఒక దాహం కలిగిన వాడై, ఒక కసి కలిగిన వాడై. అర్థం కావడానికి ఆధునికమైన పదాల్ని, ప్రస్తుత పదాల్ని, సమకాలీన పదాలను వాడుతున్నాను. ఒకటి, అతడు వాక్యాన్ని బోధించడానికి ఆతృత కలిగిన వాడు, వాక్య బోధనకు. హీ ఫెల్ట్ అన్ అర్జెన్సీ టు ప్రీచ్, వాక్యాన్ని బోధించడానికి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక ఆతురత, మరొక వ్యక్తి యొక్క ఆతురత, పౌలు యొక్క ఆతురత కాదు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం, బుక్ ఆఫ్ జెర్మియా 1st చాప్టర్ verse 12. అక్కడ రాయబడిన మాటలు మనం గమనించినట్లయితే అక్కడ దేవుని యొక్క ఆతురత దేని కొరకు మనం చూడగలుగుతాం. తాను చేసినటువంటి మాట విషయంలో, తాను చేసినటువంటి మాట, లేకపోతే తాను పలికిన మాట, తాను ప్రవచించిన మాట, తాను ప్రవక్త ద్వారా, ఇర్మియా ద్వారా, యెహెజ్కేలు ద్వారా, పెద్ద ప్రవక్తల ద్వారా, చిన్న ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాటను నెరవేర్చాలని ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. ఎస్, నేను చెప్పిన వాక్యాన్ని, నేను చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చుటకు నేను ఆతురత పడుచున్నాను. టు ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ ఈగర్. శ్రద్ధ కలిగిన వాడై, మెలకువ కలిగిన వాడై, హుషారు కలిగిన వాడై. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, పలికిన మాట నెరవేర్చుటకు దేవుడు ఆతురపడుతున్నాడు. ప్రభు వాక్యాన్ని బోధించడానికి పౌలు గారు, ప్రభు తనకు బయలుపరిచిన దాన్ని బోధించడానికి పౌలు గారు ఆతురపడుతున్నారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఆయనకు కనబడి ఆయనను బలపరిచింది. దేనికి? 44వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే అక్కడ యేసు యొక్క ఆతురత కనిపిస్తుంది. దేనికి ఆతురత? ఆయన ఆతురత గలవాడై ప్రార్థించెను అనే మాటను మనం చూస్తున్నాం. 22వ అధ్యాయము 44వ వచనం. వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయన. 43వ వచనం. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి, 43ది 44, ఆయన వేదన పడి మరింత ఆతురముగానే కాదు, మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ప్రార్థించాడు. ఆతురముగా ప్రార్థన చేయడం, ఆతురతతో, ఆత్రంగా ప్రార్థన చేయడంతో, స్తోత్రం. వేదన పడి ప్రార్థన చేయడం, ట్రవైలింగ్ ప్రార్థన చేయడం. చూడండి, తండ్రితో సంభాషించడానికి ఆతురత. ఒకటి, ప్రభు వాక్యం బోధించడానికి ఆతురత కలిగినటి పౌలు గారు, ప్రభు తన వాక్యం పలికినటువంటి తన మాటను నెరవేర్చడానికి ఆతురపడుతున్నటువంటి తండ్రి అయిన దేవుడు. మూడోదిగా ప్రార్థించడానికి ఆతురపడినటువంటి కుమారుడైనటువంటి దేవుడు. ప్రార్థించడానికి ఆలస్యం చేయకూడదు, ప్రార్థించడానికి ఆతురపడాలి. లెట్స్ ప్రే మోర్, లెట్స్ ఫాస్ట్ మోర్, లెట్స్ టాక్ విత్ గాడ్ మోర్. దేవుని స్తోత్రం. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు, అనగా పౌలు కొరింథీలో ఉన్నాడు. పౌలు కొరింథీ నుంచి వచ్చేసాడు. పౌలు కొరింథీలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని, ఫ్యామిలీని, అకులా ప్రిస్కిలాను కూడా తీసుకొచ్చేసాడు. అపోలోస్ కొరింథీలో ఉన్నప్పుడు, అనగా అకులా ప్రిస్కిలాల ఆత్మీయ కుమారుడైనటువంటి అపోలో కొరింథీ పట్టణములో
ఇటలీ నుంచి వచ్చి అకులా ప్రిస్కిల్లా ఉన్నటువంటి పట్టణంలో ఉన్నప్పుడు ఏదో జరిగింది. పౌలు పై ప్రదేశాల్లో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? మీరు నమ్మినప్పుడు, యేసును నమ్మినప్పుడు యేసు యొక్క ఆత్మను పొందితిరా? స్తోత్రం, హల్లెలూయా అని వారిని అడుగుగా, తర్వాత ఏం జరిగిందో మనం వెళ్ళలేదు. ప్రశ్నించడంలో పిచ్చి ప్రశ్నలాగా కనిపించింది. ఏంటి పాస్టర్ గారిలో అడుగుతున్నాడు, వాడు కనపగానే ప్రైజ్ లార్డ్ అండి, వందనాలండి, షాలోమ్ అండి, మారనాథ అండి అని వాళ్ళని విష్ చేశాడో లేదో మరి తెలియదు. వారిని చూచి వాళ్ళని చూడంగానే అనిపించుండొచ్చు, వీళ్ళకి ఆత్మ లేని వాళ్ళుగా ఉన్నారు, ఆత్మ లేని ఆత్మీయుల్లాగా, ఆత్మ లేని క్రైస్తవులుగా, పరిశుద్ధాత్మ లేని పరిశుద్ధులని అనుకున్నాడు. ఏందో మరి. హలో బాబు, ఓ ప్రశ్న అడుగుతున్నాను, ఆర్ యు ఫిల్ విత్ హోలీ స్పిరిట్? ఈ రోజుల్లో ఎంతమంది పాస్టర్లు విశ్వాసుల్ని ఈ ప్రశ్న అడగగలరు? ఒక విశ్వాసి మరొక విశ్వాసిని ఎప్పుడైనా ఈ ప్రశ్న అడిగి ఉంటారా? నా సేవా జీవితంలో కొంతమంది పెంటికోస్టోల్స్ని మాత్రమే నేను ఈ ప్రశ్న అడిగాను, కానీ మిగతా వాళ్ళని అడగలేకపోయాను. కారణం ఏంటంటే మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ అనుభవం ఒక డినామినేషన్కే పరిమితం అన్నట్టుగా. ఇక్కడ గమనించాల్సిన విషయం, అతడు ప్రశ్నించడంలో ఆతురత చూడండి. ప్రశ్నించిన అతను ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోకి ప్రజలు నడిపించాడు. ప్రశ్నించడం సులభమే, వాళ్ళు నిజాయితీగా సమాధానం చెప్పారు. అనుకుంటున్నామండి, ఎస్ అండి అని అనలేదు. ఒకవేళ అవును అంటే ఎలా పొందురాని ఉండేవాడు, మళ్ళీ అదొక ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు ఫ్రాంక్గా చెప్పారు, సారీ మా చర్చిలో ఇవన్నీ చెప్పరు, మా చర్చిలో వాక్యం చెప్పడం, ప్రార్థన చేసుకోవడం, ఆరాధన ఇవన్నీ ఉంటాయి, కానీ పరిశుద్ధాత్మ నింపుదల ఇవన్నీ లేవండి. అనగా మీరు యేసు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ బాప్తిసపు అనుభవంలో పొందారా? పరిశుద్ధాత్మ శక్తి చేత కప్పబడ్డారా అని ప్రశ్న అనమాట. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? ఫూలిష్గా కనిపించవచ్చు ప్రశ్న, కానీ ఎంత భావగర్భితమైనటువంటి ప్రశ్న చూడండి. అడగాలి, పరిశుద్ధాత్మను పొందితిరా? ఏమండి, ఈ మాటలు వింటున్న వారులారా, మీరు పరిశుద్ధాత్మను పొందారా? వేరొక తీరి చెప్పి ఆల్రెడీ మేము పొందేసామండి, ఎప్పుడు 74 లక్షలు పొందాము అప్పుడే అని కాకుండా పరిశుద్ధాత్మను పొందితిరా? వాళ్ళు చెప్పినట్టు మాట, మీరు దేన్ని బట్టి బాప్తిజం పొంది? యోహాను బాప్తిజమును బట్టి. ఏమని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. పౌలు ప్రశ్నించడంలో ఆతృత కలిగి ఉన్నాడు. అనగా విమర్శించాలని, తప్పు పట్టాలని కాదు, వాళ్ళని అనుభవంలో నడిపించడానికి ప్రశ్నించాడు. కాబట్టి ఇలాగా మన ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన ఆతృత కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.